నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీజీ. ముందుగా ఎన్ఎక్స్టీజీ ఛానల్ ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున సిలువను ఊరేగింపుగా తీసుకుని వచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠింపచేశారు. ప్రాతకాల ఆరాధనతో క్రిస్మస్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇన్ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ దైవ వాక్యాన్ని వినిపించారు. సుమారుగా 5,000 మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సాంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దానిని బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్, రంగురంగుల బంతులతో అలంకరించారు. చర్చి హాలుని శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మనము ఈ రీతిగా కూడి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన ఆరాధన, క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తలలు వచ్చుకునేందుకు ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, నీ పాదములకు వందనము నాయన. ఈ ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు, ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క 100 సంవత్సరాల ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ యొక్క ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలో నీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ చేరవచ్చిన సంఘమును, భక్తులందరినీ మీరు దీవించండి. మా ప్రబోధం చేయుటకు నీవు ఏర్పరచుకున్న నీ దాసులు, మా ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారు డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారిని మీరు ఆశీర్వదించండి. వారి అందరూ మీ వాక్కును స్థిరపరచండి. వారి నోట మీ మాటలు ఉంచండి. వారిపై మీరు ఎన్నతల ఆత్మాభిషేకం దయచేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రభువా, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నాటి గొర్రెల కాపరుల వలె, నాటి జ్ఞానుల వలె ఈ దర్శన భాగ్యంతో నింపబడి, రక్షణ ఆనందంతో నింపబడి, ఆధ్యానంద భరితులై, సమాధాన సంతోషములతో ప్రభువా, క్రీస్తు మా రక్షకుడు, నా రక్షకుడు, లోకరక్షకుడని ఈ దివ్యమైన మహాదేవాలయం 1924వ సంవత్సరం డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ దినమున ప్రతిష్ఠింపబడింది. ఈ సంవత్సరము డిసెంబర్ 25, 2024 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు క్రైస్తవులకి పూర్తి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. గత 5 ఏళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకి ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి సీఎం చంద్రబాబు క్రిస్మస్ కేక్ ని కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, సవిత గారు, గౌరవనీయులు రెవరెండ్ బిషప్ జయరావు గారు, గౌరవనీయులు శ్రీ రెవరెండ్ సజ్జా రత్నకుమార్ గారు, శ్రీ రెవరెండ్ యు జోసఫ్ రత్నాకర్ గారు, రెవరెండ్ కె రవికుమార్ గారు, రెవరెండ్ సిహెచ్ బుజ్జిబాబు గారు, రెవరెండ్ విజయ్ కుమార్ కొడాలి గారు, వేదికపైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, విధాన మండలి చైర్పర్సన్ జకియా కానం గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు.
మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఇక్కడుండే వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లోక రక్షకుడైన ప్రభు కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకమునప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి. పులివెందులలో సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. తల్లి విజయమ్మ గారితో కేక్ కట్ చేయించిన వైఎస్ జగన్. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ దంపతులు ప్రార్థన నిర్వహించారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న జల్లులతో కోతకొచ్చిన పంటతో పాటు ధాన్యం నీట పాలైన రైతులు వాపోతూ ఉన్నారు. అటు టీజీలోని భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం, ఖమ్మం జిల్లా వైరా, కొనిజర్ల, ఏన్కూరు మండలాల్లో ధాన్యం నీటి పాలైందని, కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. భరతమాత ముద్దుబిడ్డ, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో సహా ఏపీ సీఎం చంద్రబాబు వాజ్పేయికి అందరి ఘటించారు. సీఎం చంద్రబాబు నూతన సంవత్సరంలో తొలి రోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నరసరావుపేటలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తొలుత గురజాలలో పర్యటించాలని అనుకున్న బీసీ ఎమ్మెల్యే ఉన్న చోట కార్యక్రమం నిర్వహించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో నరసరావుపేటకు మార్చినట్లు తెలుస్తోంది. రొంపెచెర్ల మండలం అన్నవరంలో సిపిఎన్ పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ కి 1200 కోట్లు అప్పులు చేయడంతో సహా 900 కోట్లు బకాయిలు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమంగా అర్హత లేకున్న ఉద్యోగుల్ని నియమించిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. అలాగనే రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజుల సమయం ఇచ్చామని గుర్తు చేశారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్ లో నియమితులైన 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నామని జీవీ రెడ్డి తెలిపారు. ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ ఇంటర్నల్గా కూడా. సో ఈరోజు మొత్తం 410 మందిని తొలగిస్తున్నాము. దీని తర్వాత లీగల్గా దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు మా అధికారులు తీసుకుంటారు. ఇది ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. ఎనీథింగ్ సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉద్యోగం ఇందా చెప్పే కదా, మా కన్సర్న్ అంటే డెఫినెట్గా కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు 30,000, 40,000, 20,000 పాపం వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కాదు, కాకపోతే ప్రాపర్గా లేదు కాబట్టి తీసేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్లు చేశారో, శాలరీస్ ఇచ్చారో, అది ఎండీ గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ షోకాజ్ నోటీస్ ఇస్తాము, లీగల్ నోటీస్ ఇస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఎట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా వెనకాడ ఏం మొహమాటం ఏముంది, రికవరీ చేస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు శాలరీ నీ సొంత మనుషులకి ఇచ్చినవో ఉద్యోగం చేసి ఇచ్చినోడికి ఎలా తెలుస్తుంది మాకు?
డెఫినెట్గా పెడతాము ఆ రోజున ఎండి గారికి రికవరీ పెడతాము, వసూలు చేస్తాం కూడా. ఎక్కడికి పోతాడు? ఎవరి కోసం కడతాడండి? ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుంటూ పోతే రేపు అంత సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా ఏంటి? కరెక్టే మీరు అడిగింది. వాళ్ళని తీయకపోతే మేము రోడ్డున పడతాం. ఇప్పుడు రేపు వారు అడిగారు కదా, అడిగారు ఏమడిగారు, రేపు సిఏజీ వాళ్ళు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఒక్క నిమిషం మేడం కాన్సల్ట్ చేయండి. ఇప్పుడు సిఏజీ వాళ్ళు రేపు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఇలానే జీతాలు ఇస్తూ పోతాం. ఇప్పుడు నేను అన్నా కదా, పాత ఎండీ నుంచి కానీ పాత అధికారుల నుంచి రికవరీ చేస్తామని చెప్పాము. ఇలానే మేము జీతాలు ఇచ్చుకుంటూ పోతే రేపు ఈ స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇలానే అడిగితే అప్పుడు మేము కూడా రోడ్డున పడతాం కదా. అప్పుడు మామ నుంచి కూడా రికవరీ పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు, మేము ఆ తప్పును అంటే కంటిన్యూషన్ ప్రాసెస్గా మేము తెలుసుకొని ఈరోజు సరిదిద్దుతున్నాము. ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడతారంటే మమ్మల్ని పడమంటారు చెప్పండి. మరి మేము కంటిన్యూ చేస్తే రేపు మీరే అడుగుతారు కదా, వాళ్ళు చేశారు మరి మీరెందుకు కంటిన్యూ చేశారు? మీరేమన్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కంటిన్యూ చేశారా? లేకపోతే ఏం చేశారని మీరు అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? సో ఇప్పుడు చెప్పండి, మేము పడమంటారా రోడ్డును వాళ్ళు పడమంటారా? అవును, జీతాలు తీసుకుంటున్నారు, ఉద్యోగాలనే చేస్తున్నారు. అరాకొర ఉద్యోగాలు కొంతమంది రావట్లేదు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది చేస్తున్నా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, ఆఫర్ లెటర్స్ లేవు. మొత్తం నేనేం సింగిల్గా ఈ పేరు చెప్పి ఇతను, ఈ పేరు చెప్పి ఈ ఎంపీ ఇంట్లో వంట మనిషి, ఈ పేరు చెప్పి ఇతను ఇంట్లో డ్రైవరు, ఇతను ఆఫీస్కి రాడు, ఇతను ఆఫీస్లో 10 రోజులు వస్తాడు, ఇతను 30 రోజులు వస్తాడు, బాగా చేస్తాడు, కానీ అపాయింట్మెంట్ లెటర్ లేదు అని ఇవన్నీ సెగ్రిగేట్ చేయదలుచుకోలేదు. టోటల్ నెంబర్ ఇది. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళని కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ పనిచేస్తే ఇప్పుడు మీరున్నారు, పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మేమేదో కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి. క్రిస్మస్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. బిషప్లకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. చర్చి పెద్దలతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ సందర్భంగా తెలిపారు. క్రీస్తు సందేశం ప్రేమ, సోదర భావమని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరారు. కొన్ని శక్తుల వలన సమాజంలో విభజన, హింస చోటు చేసుకోవటం తనకు బాధ కలిగించిందని ఈ సందర్భంగా తెలిపారు. క్రిస్మస్ మార్కెట్లో జరిగిన హింసాత్మక ఘటనల్ని ప్రస్తావిస్తూ సిబిసిఐ ప్రధాన కార్యాలయంలో మోదీ మాట్లాడారు. साथियों, बाइबल कहती है कैरी ईच अदर्स बर्डन्स, यानी हम एक दूसरे की चिंता करें, एक दूसरे के कल्याण की भावना रखें. इसी सोच के साथ हमारे संस्थान और संगठन समाज सेवा में एक बहुत बड़ी भूमिका निभाते हैं. शिक्षा के क्षेत्र में नए स्कूलों की स्थापना हो, हर वर्ग हर समाज को शिक्षा के जरिए आगे बढ़ाने के प्रयास हो, स्वास्थ्य के क्षेत्र में सामान्य मानवीय की सेवा के संकल्प हो, हम सब इन्हीं अपनी जिम्मेदारी मानते हैं. साथियों, जीसस क्राइस्ट ने दुनिया को करुणा और निस्वार्थ सेवा का रास्ता दिखाया है. हम क्रिसमस को सेलिब्रेट करते हैं और जीसस को याद करते हैं ताकि हम इन मूल्यों को अपने जीवन में उतार सकें, अपने कर्तव्यों को हमेशा प्राथमिकता दें. मैं मानता हूं ये हमारी व्यक्तिगत जिम्मेदारी भी है, सामाजिक दायित्व भी है और एज अ नेशन भी हमारी ड्यूटी है. आज देश इसी भावना को सबका साथ, सबका विकास और सबका प्रयास के संकल्प के रूप में आगे बढ़ा रहा है. ऐसे कितने ही विषय थे जिनके बारे में पहले कभी नहीं सोचा गया, लेकिन वो मानवीय दृष्टिकोण से सबसे ज्यादा जरूरी था. हमने उन्हें हमारी प्राथमिकता बनाया. हमने सरकार को नियम और औपचारिकताओं से बाहर निकाला. हमने संवेदनशीलता को एक पैरामीटर के रूप में सेट किया. हर गरीब को पक्का घर मिले, हर गांव में बिजली पहुंचे, लोगों के जीवन से अंधेरा दूर हो, लोगों को पीने के लिए साफ पानी मिले, पैसे के अभाव में कोई इलाज से वंचित न रहे. हमने एक ऐसी संवेदनशील व्यवस्था बनाई जो इस तरह की सर्विस की, इस तरह की गवर्नेंस की गारंटी दे सके. आप कल्पना कर सकते हैं
जब एक गरीब परिवार को ये गारंटी मिलती है तो उसके ऊपर से कितनी बड़ी चिंता का बोझ उतरता है। पीएम आवास योजना का घर जब परिवार की महिला के नाम पर बनाया जाता है तो उससे महिलाओं को कितनी ताकत मिलती है। हमने तो महिलाओं के सशक्तिकरण के लिए नारी शक्ति वंदन अधिनियम लाकर संसद में भी उनकी ज्यादा भागीदारी सुनिश्चित की है। इसी तरह आपने देखा होगा पहले हमारे यहाँ दिव्यांग समाज को कैसी कठिनाइयों का सामना करना पड़ता था। उन्हें ऐसे नाम से बुलाया जाता था जो हर तरह से मानवीय गरिमा के खिलाफ था। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.